మన తెలంగాణకి ఫస్ట్ స్టాప్ అయిన రామగుండంకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. మన స్పెషాలిటీ ఏముంటుంది ఇది వచ్చేసి C18 వరకు అయితే ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 2 అయితే ఉంటుంది. అండ్ ఈ వందే భారత్లో వచ్చేసి అండ్ ఈ వందే భారత్ లాస్ట్ మూమెంట్లో ఈయన వచ్చేసి నాకైతే ఇనాగరల్ పాస్ అయితే ఇచ్చిన లాస్ట్ మూమెంట్లో అడిగితే ఇచ్చేసినారు. చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ. కనుక స్టాప్లో కానీ చూసుకుంటే నాగ్పూర్ తర్వాత మనకు సేవాగ్రామం అలాగే చంద్రపూర్లో డెకరేషన్ అయితే చేసినారు. కానీ మొత్తం ఎండకైతే వాడిపోసింది పూలంతా. అంతేగాని ఎండకు మొత్తం అయితే వాడిపోతుంది. అయితే మొత్తం ఇది 130 మామూలు కొట్ల మొత్తం ఫుల్ స్పీడ్ అయితే. అండ్ ఇది ఒక స్వీట్ ఐటమ్ అండ్ కచోరీ అండ్ 1 లీటర్ బాటిల్ వాటర్ అయితే కొంచెం తాగేప్పుడు చాలా మంది అట్లా పరేస్తారు, చాలా వేస్ట్ అయిపోతుంది అనేసి 500 వాటర్ బాటిల్ అయితే పెట్టినారు 500 ml. హైలైట్ విషయం ఈ ట్రైన్కి మంచిర్యాలలో స్టాప్ ఉందా లేదా కూడా తెలియదు. చూస్తాం మనం కొంచెం ముందర పోయేసి. అండ్ ఫైనల్ అయితే మనం వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16. ఈ 16కి మనకు వచ్చేసి నాగ్పూర్ టు సికింద్రాబాద్ వెళ్ళి వందే భారత్ అయితే నాగరాన్ని చేస్తున్నాం మనము. మన స్పెషాలిటీ ఏమో తెలుసా, ఈ ట్రైన్ వచ్చేసి మనకు 20 కోసం అయితే నడుస్తుంది. ఈ ట్రైనే కాదు, మనకు వచ్చేసి విశాఖపట్నం కూడా ఒక ట్రైన్ అయితే ఇచ్చినారు. దుర్గు టు విశాఖపట్నం ఒక ట్రైన్ అయితే వచ్చినారు. వందే భారత్ చూడడానికి అయితే ఇలాగైతే ఉంది. బ్యాక్ సైడ్ నుంచి ఇదైతే ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకా ముందర అయితే ఉంది. అక్కడైతే అలో చేయట్లేదు ఎవరినైతే. చూసుకుంటే మనకు స్టేషన్ మొత్తం ఫుల్ రెనోవేషన్ అయితే అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ 8 పక్క అయితే ఈ ప్లాట్ఫామ్ 8 పక్క మనకు వచ్చేసి మెట్రో కనెక్టింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్రోకి మనకు ఎయిర్పోర్ట్కి వచ్చేసి 14 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. నాగ్పూర్ రైల్వే స్టేషన్ టు ఎయిర్పోర్ట్ దాకా అయితే. మన స్పెషాలిటీ ఏముంటుంది ఇది వచ్చేసి C18 వరకు అయితే ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 2 అయితే ఉంటుంది. అండ్ ఈ వందే భారత్లో వచ్చేసి అండ్ ఈ వందే భారత్ కాదు, మనకు దుర్గు నుంచి విశాఖపట్నం వెళ్తుంది కదా, ఆ వందే భారత్ కూడా మనకైతే 20 కోచెస్ అయితే నడుస్తుంది. 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, మిగతా 18 వచ్చేసి AC చైర్ కార్లు అయితే నడుస్తుంది. ఫుల్ డెకరేషన్ అయితే చేసినారు. కానీ మొత్తం ఎండకైతే వాడిపోసింది పూలంతా. అంతేగాని ఎండకు మొత్తం అయితే వాడిపోతుంది. నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్కి అయితే నాగ్పూర్లో అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. మామూలు గ్రాండ్ వెల్కమ్ కాదు, ఫుల్గా అయితే జరుగుతుంది. ఒక చాలా మంది అయితే వచ్చినారు ఈ వందే భారత్ ఇనాగరేషన్కి అయితే. వాళ్ళు కాదు మొత్తం అంటే నాగ్పూర్ ప్రజలు అయితే ఫుల్గా అయితే వచ్చినారు. ఇక్కడ ఫుల్గా అయితే పరిగెత్తున్నారు, టైం అయిపోతున్నారు కొద్దిగా. మొత్తానికి ఏదో ఫేమస్ అయితే మనకు రైల్వే స్టేషన్కి వచ్చేసి బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ చాలా హైలైట్గా అయితే ఉంటుంది. నైట్ టైం దీనికి లైట్లు కూడా వేసి చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఫస్ట్ కొని చూసుకుంటే ఒక కార్డ్ లాగా అయితే ఇచ్చినారు. చాలా బాగుంది కార్డు కూడా. మామూలుగా అయితే ఒక పేపర్ లాగా అయితే ఇస్తారు, కానీ ఇదైతే కార్డ్ లాగా ఉంది. ATM కార్డ్ లాగా ఎలా ఉంటుంది అలాగైతే ఉంది. ఈ పాస్ కూడా చాలా బాగుంది. నాగ్పూర్ టు సికింద్రాబాద్ సెప్టెంబర్ 16 అయితే మనకైతే ఇనాగరం అయితే జరుగుతుంది. అంటే బయట చూసుకోవచ్చు, లోపల కూడా చూసుకోవచ్చు. C14 కనబడుతుంది. అండ్ ఈ పక్క వచ్చేసి మనకు బాత్రూమ్ సింబల్ అయితే ఒక గ్రీన్ కలర్ అయితే ఖాళీగా ఉన్న అర్థము. అండ్ రెడ్ కలర్ అంటే ఎవరో ఉన్నారని అర్థము. తయారు చేసింది వచ్చేసి మనకు చెన్నైలో తయారు చేసినారు. ఆగస్టు 2024లో అయితే తయారు చేసినారు ఈ వందే భారత్ అయితే వచ్చేసి. వర్చువల్గా ఈరోజు చూసుకుంటే మనకు వచ్చి 12 వందే భారత్లు అయితే వదిలినారు. దాంతో నిన్న వచ్చేసి 6 అయితే వదిలినారు. అండ్ ఈరోజు వచ్చేసి 6 అయితే వదిలినారు. దీంతో భాగంగా మనకు వచ్చేసి వందే మెట్రో కూడా వదిలినారు. అహ్మదాబాద్ నుంచి భుజ్ వరకు అయితే గాడ్ గారు చెప్తున్నారు. అండ్ మనకని చూసుకుంటే ఇప్పుడు డోర్ అయితే క్లోజ్ అయి పూసింది. టీ లాగా అయితే లాభం అవుతున్నాను. తెలుసు కదా మీకు, ఎమర్జెన్సీ టైంలో వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే మనకు నేరుగా గాడ్ దగ్గరికి వెళ్తుంది. మనం వచ్చేసి అక్కడ వచ్చి వాళ్ళు స్టాప్ చేసి లేదంటే డోర్ లోపల బయట ఎవరైనా నెరకపోయినా కానీ వాళ్ళు వచ్చి తీస్తారు. మనం అయితే ఇక్కడైతే చెప్పాలి. వచ్చేసి 6 గంటల ముందుగానే అయితే మనకైతే డోర్ అయితే క్లోజ్ చేయంటారు. అండ్ మళ్ళీ ఇది నొక్కితే ఓపెన్ అవుతుందో లేదు, బట్ ఓపెన్ అయితే కాలేదు. బయట నుంచి నొక్కితే ఓపెన్ అయితే అవుతుంది. అంటే మనకు వందే భారత్లో వచ్చేసి మామూలు 500 ml వాటర్ బాటిల్ మాత్రం ఇస్తున్నారు. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇవ్వట్లేదు. అండ్ ఇది అయిపోయింది, మీరు ఇంకోటి కూడా అడగచ్చు ఇస్తారు. అండ్ 1 లీటర్ బాటిల్ వాటర్ అయితే కొంచెం తాగేప్పుడు చాలా మంది అట్లా పరేస్తారు, చాలా వేస్ట్ అయిపోతుంది అనేసి 500 వాటర్ బాటిల్ అయితే పెట్టినారు 500 ml. వందే భారత్ వచ్చేసి స్నాక్ ఐటమ్ కూడా ఇచ్చినారు ఒక మిరమరాలు. అండ్ ఇది వచ్చేసి అండ్ ఇది ఒక స్వీట్ ఐటమ్ అండ్ కచోరీ అండ్ ఒక వెజ్ పఫ్, అలాగే గులాబ్ జాము, అలాగైతే ఒక జ్యూస్ ఐటమ్ అయితే ఒకటైతే ఇచ్చినారు. కనుక స్టాప్లో కానీ చూసుకుంటే నాగ్పూర్ తర్వాత మనకు సేవాగ్రామం, అలాగే చంద్రపూర్, అలాగే పలాష, అలాగే రామగుండం, కాజీపేట, అలాగే మనకైతే సికింద్రాబాద్కి అయితే వెళ్తుంది. అండ్ ఈ ట్రైన్ మొత్తం టోటల్గా ప్రయాణించే దూరం వచ్చేసి 575 కిలోమీటర్ అయితే ప్రయాణం చేస్తుంది. అండ్ ఇనాగరాలు మనకు వచ్చేసి 02005 ఇది ఓన్లీ ఇనాగరాలు మాత్రమే.
అయితే మన ట్రైన్ వచ్చేసి నాగ్పూర్ జంక్షన్ వచ్చేది బయలుదేరిపోయింది. నాగ్పూర్ జంక్షన్ కోడ్ వచ్చేసి NGP. అండ్ ఫైనల్ అయితే మన ట్రైన్ నాగ్పూర్ నుంచి బయలుదేరిపోయింది. ట్రైన్ వచ్చేసి నాగ్పూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సేవాగ్రామ జంక్షన్. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. వచ్చేసి మనకు నాగ్పూర్ మెట్రో లైన్ అదంతా మెట్రో అయితే వెళ్తుంది. ఇక్కడ మెట్రో కూడా చూసుకుంటే మొత్తం అయితే ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది. అండ్ వందే భారత్ కూడా ఆరెంజ్ కలర్ కింద వస్తుంది. అండ్ మనకు వచ్చి సిటీ ఆఫ్ ఆరెంజ్ నుంచి మనకైతే సికింద్రాబాద్కి అయితే గిఫ్ట్ లాగా అయితే వస్తుంది ఆరెంజ్ కలర్తో. స్పీడ్ కానీ చూసుకుంటే 129, ఒకటి మ్యాన్కి పెంచితే 130 అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పటికి చూడండి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ ఇప్పుడు కొత్త నుంచి ఎవరు అయితే పెట్టేస్తున్నారు. నాగ్పూర్ టు సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు 47 కిలోమీటర్ దూరం అయితే ఉంది. 129 స్పీడ్ అయితే వెయిటింగ్ చేస్తాను. ఇంకా మనకు నెక్స్ట్ స్టాప్కి 45 కిలోమీటర్ దూరం అయితే ఉంది. స్పీడ్ కానీ చూసుకుంటే మనకి బుక్ ఎగిరిపోయేలాగా ఉంది. ఊరికి టేప్ అయితే మార్చి చేస్తున్నారు. ట్రైన్ అయితే ఉంది. వచ్చేసి ఒక బాక్స్ అయితే ఇచ్చినారు. ఈ బాక్స్ లోపల ఏమంటే ఉంటుందంటే మనకు వచ్చేసి కప్ అయితే ఉంటుంది. ఆ కప్పు చూడడానికి మనకు వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. ఒక ఆరెంజ్ కలర్ వందే భారత్ నీట్గా అయితే వేసినారు. బాగానే ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్. ట్రైన్ వ్యూ అయితే చూడండి, మూల అయితే ఉన్నది. చాలా పెద్ద ట్రైన్ కదా, మనకి వ్యూ కూడా సూపర్గా కనబడుతుంది. సవదీప్ ఒక ఎండ ముందుగా వస్తుంది కాబట్టి మీకు అయితే లైట్గా కనబడుతుంది. ఫుల్ కరువు అయితే కొడుతుంది చూడండి మన ట్రైన్ వచ్చేసి. మీకు కనబడుతుంది అనుకుంటా, ముందర ఉన్నది సూపర్ కరువు అయితే కొట్టింది ఇంతకుముందు అయితే. స్పీడ్ గురించి చెప్పాలంటే మొత్తం కొట్టి పడేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు స్పీడ్ లిమిట్ మొత్తం అయితే ఫుల్గా అయితే ఉంటుంది. మనకు 130 అయితే ఉంటుంది స్పీడ్ లిమిట్. స్పీడ్ అయితే మొత్తం కొట్టి పడేస్తున్నాడు. ఈ ట్రైన్కి అయితే సేవాగ్రామంలో స్టాప్ కూడా లేదు. అండ్ మన వందే భారత్కి అయితే సేవాగ్రామంలో స్టాప్ అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి సేవాగ్రామ జంక్షన్కి అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చేసి SCGM. ఇక్కడ టోటల్గా మనం చెప్పుకోవాలంటే దాదాపు 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 రెండు అదే. వచ్చేసి ఫస్ట్ స్టాప్ అయిన సేవాగ్రామ జంక్షన్ నుంచి వచ్చేసింది. అండ్ ఇక్కడ స్టాప్ చెప్పుకోవాలంటే మనకు 2 minutes అయితే స్టాప్ సేవాగ్రామ జంక్షన్లో. బిన్న అయితే లోపలికి వెళ్ళిపోదాం. మళ్ళీ మన ఇప్పుడు క్లోజ్ అయిపోతుంటారు. అయితే స్టేషన్లో కూడా చాలామంది క్రౌడ్ అయితే దిగినారు. వీళ్ళంతా వచ్చేసి నాగ్పూర్ నుంచి సేవాగ్రామం మొత్తం అయితే దిగిపోయినారు. సో ఇప్పుడు వచ్చేసి సేవాగ్రామంలో కూడా కొంతమంది ఎక్కుతారు, కొంతమందికి చంద్రపూర్లో అయితే దిగుతారు. గ్రామ జంక్షన్లో కూడా చాలాసేపు అయితే ఆపుతున్నారు మన ట్రైన్ అయితే. ముందర అయితే గ్రాండ్ వెల్కమ్తో జరుగుతూ ఉంటుంది మన ట్రైన్కి. సో అందుకని మనకి వచ్చేసి చాలా సేపు అయితే ఆపినారు. లాస్ట్ మూమెంట్లో ఈయన వచ్చేసి నాకైతే ఇనాగరల్ పాస్ అయితే ఇచ్చిన. లాస్ట్ మూమెంట్లో అడిగితే ఇచ్చేసినారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. డోర్ అయితే మనకైతే క్లోజ్ అయిపోయింది. మనకైతే డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. బయట కానీ మనమైతే లోపలికి రాలేము.
వచ్చేసి మనకు వందే భారత్లో చాలా మంది దిగినారు కదా, మొత్తం వచ్చేసి ఆ ట్రైన్లో ఎక్కించినారు డైరెక్ట్ వాళ్ళు మళ్ళీ లాక్కోరు దానికి. చాలా మంది టీచర్లు కూడా దాని దిగేసి ఆ ట్రైన్లో అయితే ఎక్కినారు. అండ్ మనకు కానీ చూసుకుంటే మనకు 15వ తేదీ వచ్చేసి 10 వందే భారత్ ట్రైన్ వదులుతారని చెప్పారు. కాకపోతే మనకు వచ్చి ఏం జరిగిందంటే 10 కాకుండా 12 అయితే అయింది. ఆ 12 ఏం చేసి అయినారంటే ఫస్ట్ వచ్చేసి 6 అయితే అయినారని చెప్పారు 15వ తేదీన అయితే. అండ్ మన 16వ తేదీన వచ్చేసి మన నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్లో అయితే ఇనాగ్రేషన్ చేసినారు. అండ్ దీంతో భాగంగా మనకు వచ్చేసి ఒక మెట్రో రైలు కూడా మనకైతే ఇనాగ్రేషన్ చేసినారు అహ్మదాబాద్ టు బ్రిడ్జ్ వరకు అయితే. గ్రామంలో కూడా మనకి వెల్కమ్ అయితే చాలా బాగా అయితే జరిగింది చూడండి, చాలా సూపర్గా అయితే జరిగింది. వెల్కమ్ కూడా చాలా బాగా జరిగింది మన వందే భారత్కి అయితే. ఆ సేవాగారం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు చంద్రపూర్. ఇక్కడ నుంచి 117 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. అయితే మాత్రం ఇది 130 మామూలు కొట్ల మొత్తం ఫుల్ స్పీడ్ అయితే 130 అయితే మెయింటైన్ చేస్తాం మనం వందే భారత్ని అయితే. అండ్ ఇప్పుడైతే 131. మనకు బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అంతా ఇది సూపర్గా అయితే ఉంటుంది. మొత్తం ఇది వచ్చేసి ఘాట్ వేవ్. మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి నీట్గా అయితే క్లీన్ చేస్తారు మన ట్రైన్ వచ్చేసి. చూసుకుంటే మనకు వచ్చేసి మామూలు ఎల్హెచ్బి ట్రైన్లు కానీ చూసుకుంటే మొత్తం 22 కోచ్లు 20 కోచ్లు అయితే ఉంటుంది. కానీ మన వందే భారత్ కానీ చూసుకుంటే మొత్తం వచ్చేసి 20 కోచ్లతో అయితే నడుస్తుంది. ఆ 22 నడిచేటప్పుడు దాంతో వచ్చేసి మనకు జనరేటర్ కానీ అయితే ఒక దాంతో ఒకటే ఉంటుంది, ఇంకో దాంతో 2 అయినా ఉంటుంది ఒక దాంతో అయినా. సో మన వందే భారత్లో వచ్చేసి మొత్తం ప్యాసింజర్స్ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ మొత్తం ప్యాసింజర్స్. మన వందే భారత్లో వచ్చేసి జనరల్ కన్నా అంత ఏమి ఉండదు. భారత్ వచ్చేసి మనకు నాగ్పూర్ టు సికింద్రాబాద్ వచ్చే వందే భారత్ కానీ చూసుకుంటే మనకు 7 గంటల 50 నిమిషాల సమయం అయితే పడుతుంది. అండ్ ఈ ట్రైన్ ఒక యావరేజ్ స్పీడ్ కానీ చూసుకుంటే మనకు 80 అయితే ఉంటుంది. అంటే స్పీడ్ మొత్తం దుమ్ము లేపుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. అండ్ స్పీడ్ మనకి వచ్చేసి మనకు 130 అయితే వెళ్తుంది. నేను చెప్పింది యావరేజ్ స్పీడ్ వచ్చేసి 80 అయితే ఉంటుంది ఈ ట్రైన్కి వచ్చేసి. చూసుకోవచ్చు మొత్తం అయితే ఖాళీ అయిపోయింది మనకు. సికింద్రాబాద్ మొత్తం ఖాళీ అంటే ఇక్కడ చూపిస్తున్నాం మనం అయితే. సో నెక్స్ట్ స్టేషన్ హాల్టింగ్ వచ్చేసి మనకు చంద్రపూర్లో. మనకు ఇంకా 65 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అండ్ డేట్ కూడా మొత్తం చూపిస్తాను, స్పీడ్ కూడా చూపిస్తాను చూడండి. 139 అనేసి 65 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది మనకు. అండ్ ఇది వచ్చేసి మనకు వచ్చి ఏం వాన పడలేదు, ఏసీ వాటర్ ఇదంతా. ఇదంతా ఏసీ వాటర్. బయట అయితే ఏం వాన అయితే పడలేదు. హైవే పక్కన మన ట్రైన్ జర్నీ ఇంకా బాగుంది. మొత్తం అయితే లైట్ అయితే ఫెయిలర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు స్టార్ట్ చేసింది 4:25కి అయితే స్టార్ట్ చేశారు నాగ్పూర్ నుంచి అయితే. చూసుకుంటే మొత్తం అయితే లైట్ అయితే ఫెయిలర్ అయిపోయింది. వచ్చే దూరం వెళ్తానే మన తెలుగు రాష్ట్రానికి మొత్తం అయితే చీకటి అయిపోతుంది. ఇంకా రామగుండం అవంతా వచ్చేసి మనకు స్టేషన్ మొత్తం చూపిస్తాను. లోపల కూడా మనకైతే గ్రాండ్ వెల్కమ్ చేయండి, అది కూడా బాగా అయితే చూపిస్తాను. మన వందే భారత్ ఇంకా వచ్చేసి క్రేజ్ అయితే అక్కడే చూడండి. వందే భారత్ పోతా అంటే చాలు అందరూ అయితే ఫోన్లో తీసి వీడియో తీస్తూ ఉంటారు. చూడండి క్రేజ్ అయితే మామూలుగా లేదు, అందరూ ఫోన్లో తీసి వీడియో తీస్తున్నారు. అండ్ ఇప్పుడు మన క్రూజింగ్ స్పీడ్ కూడా సర్రని అయితే లాగినాడు. హైలైట్ విషయం ఏదో తెలుసా, ఈ ట్రైన్కి మంచిర్యాలలో స్టాప్ ఉందా లేదా కూడా తెలియదు. చూస్తాం మనం కొంచెం ముందర పోయేసి. భారత్లో కానీ చూసుకుంటే ఇంతకుముందు ఇవంతా ప్లాస్టిక్ అనే ఉండేది, ఇప్పుడు వచ్చేసి మొత్తం ఐరన్ చేయంటారు. ఎందుకంటే దీపడం మొత్తం ఎగిరేస్తున్నారు, అందరూ పిల్లకలైతే దీని మీద కూర్చోబెడతా చాలా వరకు ఇరిగిపోతా ఉంది. సో ఇప్పుడైతే మనకైతే ఐరన్ చేయంటారు దీన్ని. మంచి విషయం, బాగానే ఉంటుంది ఇదంతా. వచ్చేసి చంద్రపూర్కి అయితే వచ్చేసింది. పూర్లో కానీ చూసుకుంటే క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉండాలి. చూడండి పైన కూడా మనకైతే డ్రోన్ అయితే ఎగరేస్తున్నారు వందే భారత్కి. మొత్తం అయితే లైట్ అయితే ఫ్లైఓవర్ అయిపోయింది, ఏమైతే కనిపించదు. అండ్ ముందర అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే చేస్తున్నారు మన వందే భారత్కి అయితే. చూసుకుంటే మనకు వచ్చేసి డోర్ క్లోజ్ అయిపోయిన లైట్లు అయితే బిల్కమ్ అవుతూ ఉంటుంది. అండ్ డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే చంద్రపూర్ నుంచి అయితే బయలుదేరిపోయి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బలాషాకి అయితే వెళ్ళిపోదాం. ఊళ్ళో కూడా మనకు వచ్చేసి గ్రాండ్ వెల్కమ్ అయితే చేసినా చూడండి మన వందే భారత్కి అయితే. మామూలుగా లేదు ఈ పక్క కూడా. చంద్రపూర్లో ట్రైన్ కానీ చూసుకుంటే చంద్రపూర్ తర్వాత నెక్స్ట్ ఆగేది వచ్చేసి బలాషా. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంటుంది చంద్రపూర్ నుంచి అయితే. కోతలో కానీ చూసుకుంటే మనకు 3+2 సిట్టింగ్ అయితే ఉంటుంది. మనకు సీసీ కెమెరా కూడా ఫుల్ అయితే ఉంటుంది. మొత్తం అయితే చూస్తూ ఉంటారు అందరూ. అండ్ వచ్చేసి ఇది ఒక వైట్ లైట్లు. దీని నుంచి మనకైతే ఏసీ అయితే వస్తుంది. అండ్ ఈ పక్కంతా మనకు లగేజ్ పెట్టుకునేదానికి. అండ్ ఇది వచ్చి తెలుసు కదా మీకు, టచ్ చేసే లైట్ వెళ్తుంది. టచ్ చేసే లైట్ వెళ్తుంది, టచ్ చేసి మన లైట్ ఆఫ్ అయిపోతుంది.
వందే భారత్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకునేదానికి మనకు పైన ఎక్కడైతే ఉండదు, మొత్తం వచ్చేసి మనకు కింద అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, అండ్ ఈ పక్క వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అక్కడ వచ్చేసి మనకు కాల్ ఫ్రీగా బాగుంటుంది. ఇదంతా స్పీచర్ అంతా వచ్చేసి స్టేషన్ లోపలికి అయితే వచ్చేసింది. ఇంకా డోర్ అయితే ఓపెన్ కావట్లేదు. మనకి ఇప్పుడైతే డోర్ అయితే ఓపెన్ అయింది. అండ్ వెల్కమ్ టు బలాషా. బలాషా అంటే తెలుసు కదా మీకు, పులులు ఫేమస్. ఆ బలాషా బోర్డు మీద ఉన్నా చూడండి, పులి బెంగాల్ టైగర్. స్టేషన్ కోడ్ వచ్చేసి BPQ. అండ్ ఇక్కడ స్టాప్ వేసి మనకు 5 minutes చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు 5 minutes స్టాప్ అవుతుంది కదా. మొత్తం అయితే క్లీనింగ్ చేసేదానికి, అంటే మనం ఏమైనా తింటాం కదా మొత్తం క్లీన్ చేసేదానికి మనకు పెద్ద టెస్ట్ కూడా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మనకైతే గ్రాండ్ వెల్కమ్ అయితే జరిగినాయి చూడండి. అండ్ ఇంకొంత స్పెషల్ కానీ ఫుల్గా చూసుకుంటే మొత్తం పులిల బ్యానర్లే ఫుల్గా అయితే ఉంది, బెంగాల్ టైగర్లే. అండ్ నెమ్మలి కూడా ఫుల్గా అయితే ఉంది చూడండి పైన. అండ్ ఇక్కడ ఇనాగరేషన్ అయితే ఫుల్ గట్టిగా అయితే జరిగింది మనకు కూడా. చూడండి ఏమో. అండ్ బలాషా తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రామగుండం. మంచిర్యాల ఆగుతుందో ఆగుతుందో మనకైతే తెలియదు, చూస్తాం. మనకు ఆగితే అవుతుందో లేదో చూస్తాం మనం అయితే. ఇక్కడైతే చూడండి మనకి ఇనాగరేషన్ అయితే ఫుల్ గట్టిగా అయితే చేస్తున్నారు బలాషా. గ్రాండ్ మనకు చెప్తాను ఇక్కడ కూడా. మా ట్రైన్ వచ్చేసి బలాషా నుంచి కూడా వస్తే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామగుండం. మంచిర్యాల ఆగితే ఆగచ్చు. వందే భారత్లో వచ్చేసి మనకైతే ఫుడ్ అయితే వచ్చేసింది, నైట్ డిన్నర్కి అయితే వచ్చేసింది. ఇక్కడ అయితే జీరా రైస్ అయితే ఉంది, అండ్ రోటీ అయితే ఒకటి ఇచ్చినారు, అండ్ క్యారెట్ ఒకటి, అండ్ పప్పు, అండ్ మనకు వచ్చేసి ఒక ఫ్రై ఐటమ్, అలాగే ఒక స్వీట్ అయితే ఇచ్చినారు, అలాగే ఒక పికిలు, అలాగే మనకు రోటీకి కర్రీ. నేను తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాను. వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడైతే మనకు తెలంగాణకి అయితే వచ్చేసింది. తెలంగాణలో ఇప్పుడు సిర్పూర్ కాజీనగర్లో కూడా స్కిప్ చేసి మన ట్రైన్ అయితే ముందుకు వెళ్ళిపోయింది. మన ట్రైన్ స్టాప్ వేస్తే రామగుండంలోనే, మంచిర్యాల స్టాప్ అయితే లేదు. అండ్ మన తెలంగాణకి ఫస్ట్ స్టాప్ అయిన రామగుండంకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ముందరైతే ఫుల్ అయితే గ్రాండ్ వెల్కమ్ మొత్తం జరుగుతుంది మన వందే భారత్కి అయితే. సో మనకైతే లాస్ట్లో వచ్చేసింది కదా, ముందరైతే చూపించలేకపోతున్నాను. అప్పటికి ముందరకైతే వెళ్తాను మనం వచ్చేసి. అండ్ రామగుండం రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా అయితే రెనోవేషన్ జరుగుతుంది చూడండి. అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చూడండి. చూసుకుంటే మనకు వచ్చేసి స్టాప్ వచ్చేసి 2 minutes. రామగుండం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్ వచ్చేసి రామగుండంకి వచ్చేసి 8:49 అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RDM వచ్చేసి రామగుండం నుంచి కూడా బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాజీపేట జంక్షన్. రామగుండంలో కూడా ఫుల్ గ్రాండ్ వర్క్ అయితే జరిగింది మన వందే భారత్కి అయితే. అండ్ మామూలుగా లేదు ఇక్కడ క్రౌడ్ అయితే చూడండి. అండ్ ప్లాట్ఫామ్ మీదుగా మన ట్రైన్ వచ్చేసి దాదాపు 50 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారు. అంటే మనకు వచ్చేసి ఆ బటన్ నొక్కితే మనకైతే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ బటన్ నొక్కినంటే మనకు 10 నిమిషాలకు డోర్ కట్టే స్టక్ అయిపోతుంది. వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ వచ్చేసి MR అయితే ఉంటుంది, చాలా సూపర్గా అయితే ఉంది ఎగ్జిక్యూటివ్ క్లాస్ కూడా. అండ్ బాగుంది నిజంగా చెప్పాలంటే. ఎగ్జిక్యూటివ్ క్లాస్ సూపర్గా అయితే ఉంది మనకు. బ్లాక్ కలర్ సీట్లు కూడా సూపర్గా అయితే ఉంది ఎగ్జిక్యూటివ్ క్లాస్ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు 365 రొటేట్ అవుతుంది ఇట్లా సీట్లు వచ్చేసి మనకు. క్యా కర్నా ఓ భాయ్, క్యా కర్నా ఓ క్యా దేఖ్ రే భాయ్? నది చూసుకుంటే ఇది ఫస్ట్ టైం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పెడతాను మామూలుగా అయితే. ఇంతకుముందు అయితే పెట్టలేదు, సో ఇప్పుడైతే పెడతాను ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా. ఇదైతే బెటర్, చాలా బాగుంటుంది ఇది కూడా. కాజీపేట జంక్షన్కి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ కూడా చేస్తున్నాం మన వందే భారత్కి అయితే. ఫుల్ క్రౌడ్ కూడా అయితే ఉంది. కాజీపేట జంక్షన్కి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ కాజీపేట తర్వాత నెక్స్ట్ ఆగేది మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్లోనే. చూసుకుంటే మనకు ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ 1 చూసుకుంటే ఫుల్ రెనోవేషన్లు అయితే ఉంది మనకు వచ్చేసి. ఫుల్గా అయితే పెట్టేసిన చూడండి. ఈ పక్క అయితే ఫుల్గా అయితే ఎవరు దిక్కుకూడదు అనేసి కాదు, ఈ పక్కంతా ఫుల్ వర్క్ అయితే జరుగుతుంది. వాళ్ళు అయితే పెట్టినారు ఈ పక్కంతా. వచ్చేసి కాజీపేట జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KZJ. సో ఇక్కడ మనం వందే వరకు అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే పలుకున్నారు కాజీపేట జంక్షన్లో కూడా.
అండ్ కాజీపేట తర్వాత నెక్స్ట్ ఆగేది మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్లోనే. అండ్ ఫుల్ హడావిడి అయితే జరుగుతుంది మన కాజీపేట జంక్షన్లో కూడా చూడండి. అండ్ బై బాయ్ కాజీపేట జంక్షన్. మనకు ఎగ్జిట్ వచ్చేసి మొత్తం 2 అయితే ఉంటుంది. లాంగ్ అనేసి మనకి 3 పెట్టారు, మొత్తం 2 అయితే పెట్టినారు. ట్రైన్ అయితే మొత్తం ఫుల్ అయితే ఊగిపోతుంది. తర్వాత స్పీడ్ వచ్చేసి 129 అయితే ఉంది చూడండి. మ్యాక్సిమం 130 అయితే అవుతుంది. లాస్ట్ స్టాప్ అయినా సికింద్రాబాద్కి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చేసి ఇంకా మనకు వచ్చేసి 105 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. 128 105 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. అండ్ ఫైనల్ అయితే మనం వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. అండ్ మనకు గ్రాండ్ వెల్కమ్ మాత్రం ముందర అయితే జరుగుతుంది. అక్కడికైతే వెళ్ళిపోతాం. వచ్చేసి సికింద్రాబాద్లో కూడా చూసుకుంటే గ్రాండ్ వెల్కమ్ అయితే నీట్గా అయితే సూపర్గా అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకా ముందరకి అయితే చూపిస్తాం చూడండి. అండ్ మళ్ళీ మా ట్రైన్ అయితే ముందుగా అయితే వెళ్తుంది. ఇంకా మన వందే భారత్ ఫ్రంట్ వ్యూ అయితే ఇది. ముందర అయితే బంతిపూలు అంతా ఫుల్ అయ్యాడు, మొత్తం అయితే గాలికి అయితే ఎగిరిపోయింది. అయితే మనం వచ్చేసి నాగ్పూర్ టు సికింద్రాబాద్కి అయితే వచ్చేసాం. వినాలని అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ విధంగా నచ్చితే కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే మనం వచ్చేసి డ్రైవర్ క్యాంప్ దగ్గర కూడా వచ్చేసాము. అంతా మొత్తం ఇమ్మర్ అయితే ఉంటుంది మొత్తం ఇదంతా. అండ్ మన సీనియర్ లోకో పైలట్స్ వచ్చేసి సీనియర్ లోకో పైలట్స్ డ్రైవర్స్ అందరూ. అయితే మనం వందే భారత్ అయితే బాయ్ బాయ్ చెప్పేస్తాము. ఇది అయిపోయింది. మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి నీట్గా అయితే క్లీన్ చేస్తాం మన ట్రైన్ వచ్చేసి. మనకి ఇప్పుడైతే డోర్ అయితే ఓపెన్ అయింది. అండ్ వెల్కమ్ టు బలాషా. చేసిన వందే భారత్లో వచ్చేసి మనకైతే ఫుడ్ అయితే వచ్చేసింది. నైట్ డిన్నర్కి అయితే వచ్చేసింది. ఇక్కడ అయితే జీరా రైస్ అయితే చూసుకుంటే మనకు వచ్చేసి స్టాప్ వచ్చేసి 2 మినిట్సే. రామగుండ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కాజీపేట జంక్షన్.